వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ బొబ్బాస్కాయతో పులుసు చేసుకుందాం. ఇప్పుడు బొబ్బాస్కాయతో పులుసు చేసుకుందాం. బొబ్బాస్కాయ శుభ్రంగా కడిగేసి చెక్కేసి బాగా 4-5 సార్లు కడిగేసుకోవాలి. సైజు ముక్కలు కోసాను. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుని ఆ కాయకి తగినంత చింతపండు పులుసు పిసికాను, పోసేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ మిక్సీ పట్టాను, ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తున్నాను. పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తగినంత ఉప్పు, బెల్లం అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకుని ముక్కలు వేస్తున్నాను. కొంచెం ఎసరు పోసుకుందాం. పప్పులోకి పులుసు పలసగానే ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకుందాం. స్టవ్ హైలోనే పెట్టుకుని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ముక్క బాగా ఉడుకుతుంది. కుక్కర్లో మూత తెచ్చేసుకుందాం. పులుసు మరిగిపోయిందేమో, ఉడికిపోయింది. ఒకసారి స్టవ్ అంటించుకుని పోపు రెడీ చేసుకుని వేగిపోయింది, వేసేసుకున్నాం. బొబ్బాస్కాయ పులుసు రెడీ అయిపోయింది. పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనపకాయ గుమ్మడికాయ పులుసు కంటే టేస్ట్గా ఉంటుంది. పప్పు ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఒక్క విజిల్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది బొబ్బాస్కాయ. అలా ఉడికితే చాలు, చాలా టేస్ట్గా ఉంటుంది మనకి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.